అందరికీ నమస్కారం. నా పేరు సునీల్ కుమార్. సిఆర్డి ఆఫీస్లో జిఐఎస్ ఎస్టీఆర్టీగా వర్క్ చేస్తున్నాను. సో గతంలో మనకి కొన్ని వీడియోస్ చేసి ఉన్నాము జిఐఎస్ ప్లానింగ్ పైన. అలాగే ఇప్పుడు మనకి లేటెస్ట్ అడ్వాన్స్ పోర్టల్ యుక్తధార అనేది వచ్చింది. సో ఆ యుక్తధారలోనే మనము ఫర్దర్గా జిఐఎస్ ప్లానింగ్ కానీ, వర్క్ సైంటిఫికేషన్ కానీ, ప్లానింగ్ సంబంధించిన వర్క్స్ అన్నీ దీని ద్వారానే చేయాలి. సో కాబట్టి ఈ యుక్తధార ఎలా ఉపయోగించాలి, ఎలా మనం వర్క్ ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుంటాం. ఓకే. సో మనకి ఇచ్చిన ఏదైతే యుక్తధార పోర్టల్ వెబ్సైట్ లింక్ ఉందో ఆ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయగానే మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రతి జీపీకి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. దాని ద్వారా మాత్రమే మనం ఆ జీపీలోకి ప్లానింగ్ చేయడానికి ఎంటర్ కాగలం. సో ఇక్కడ ఏంటంటే జీపీ వైజ్ ప్లానింగ్ కాబట్టి ప్రతి జీపీకి ఒక లాగిన్ ఉంటుంది. సో అది మీకు తొందరలో ప్రొవైడ్ చేస్తారు. ప్రస్తుతానికి మన డెమో లాగిన్ ద్వారా వర్క్స్ ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి ఏంటనేది నేర్చుకుందాం. ఓకే. సో ఫస్ట్ మనకు 2 లాగిన్స్ ఉంటాయి. ఎంఎస్సి లాగిన్ ఒకటి, గ్యాస్ లాగిన్ ఒకటి. గతంలో కూడా మనం చెప్పుకున్నాము. ఇప్పుడు కూడా దీనికి అడ్వాన్స్ ముందు ఇంకా అప్డేట్స్ వచ్చాయి కాబట్టి దీని ద్వారానే మనం ప్లాన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వర్క్స్ ఐడెంటిఫికేషన్ చేయడం కోసం ఒక లాగిన్ ఇస్తారు, దాన్ని ఎంఎస్సి లాగిన్ అంటారు. ఆ ఎంఎస్సి లాగిన్ని మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయగానే మీకు ఏ పంచాయతీ అయితే మనం చేస్తున్నామో ఆ పంచాయతీకి సంబంధించిన పోర్టల్ ఓపెన్ అవుతుంది. సో ఇది వర్క్ చేసేటప్పుడు మనకి కంపల్సరీగా ఇంటర్నెట్ అనేది కొద్దిగా ఫాస్ట్గా ఉండాలి, లేకపోతే అది స్లో అవుతుంది. సో చూడండి, ఇక్కడ నేను చిత్తూరు జిల్లా ఐరాల మండలం పొలకల జీపీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఓపెన్ చేయగానే మీకు రైట్ సైడ్ ఇక్కడ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్, చిత్తూరు, ఐరాల, పొలకల జీపీ అని ఉంటుంది. సో మనము గతంలో చెప్పుకున్నట్టు స్టేజెస్ ఆఫ్ ప్లానింగ్ 9 ఉంటాయి. సో ఇది పాత ప్రాసెస్. సో మనం ఇప్పుడు ఇందులోకి ప్లానింగ్ చేయడానికి ఎంటర్ కావాలంటే క్లిక్ హియర్ టు స్టార్ట్ ప్లానింగ్ అనేది క్లిక్ చేయాలి. సో అలా క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే ఆ జీపీ యొక్క బౌండరీ అనేది ఆటోమేటిక్గా మనకి విజిబుల్ అవుతుంది. మీరు చూడండి ఇక్కడ. సో ఇది మనకి ఆ జీపీ యొక్క బౌండరీ. సో ఆ జీపీ యొక్క బౌండరీ మనకి ఇక్కడ వచ్చేసింది కాబట్టి మన ప్లానింగ్ అంతా కూడా దీంట్లోనే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఒక్కొక్క మాడ్యూల్లో ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి మనము డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ల్యాండ్స్కేప్ ఫెమిలైజేషన్. సో ఇక్కడ ఫస్ట్ బౌండరీస్ ఇది క్లిక్ చేయగానే ఈ బౌండరీస్లో ఏమేమి ఉంటాయి అంటే కెడస్ట్రల్ బౌండరీ ఇది క్లిక్ చేయగానే మీకు చూడండి ఇక్కడ మన జీపీ బౌండరీలో కెడస్ట్రల్ మ్యాప్స్ అనేది మీకు ఓపెన్ అవుతాయి. సో మీరు ఇలాగే ఉంచితే అది కాదు, కానీ కొద్దిగా జూమ్ చేయాలి. జూమ్ చేస్తే మీకు క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ చూడండి. సో కెడస్ట్రల్ బౌండరీ అంటే సర్వే నెంబర్స్తో కూడిన హద్దులు. సో అంటే ఒక పొలానికి ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ 304 ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ రెడ్ కలర్ ఇదంతా కూడా 304. అయితే ఇక్కడ మీకు గమనించవచ్చు అన్ని బాక్సులుగా ఉంటుంది. దీంట్లో మళ్ళీ 304లో సబ్ డివిజన్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ. సో ఏ సర్వే నెంబరు ఎక్కడ ఉంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో దీని ప్రకారం మనం ప్లానింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్ బౌండరీ, తాలూకా బౌండరీ, విలేజ్ బౌండరీ. ఆల్రెడీ మనకి జీపీ ప్లానింగ్ చేస్తున్నాం కాబట్టి మనకు జీపీ బౌండరీ ఉంది. సో వీటిలన్నింటిలో ఏం క్లిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసరికి ఇందులో ఏముంటాయి, రోడ్స్, సెటిల్మెంట్, వాటర్ షెడ్స్. రోడ్స్ అని క్లిక్ చేయగానే మీకు ఆ జీపీకి సంబంధించిన రోడ్ నెట్వర్క్ ఎక్కడ ఉందనేది మీకు క్లియర్గా కనపడుతుంది. సో అలాగే నెక్స్ట్ సెటిల్మెంట్ అంటే ఏం లేదు, జస్ట్ ఆ ఊరు అనమాట, ఊరు ఎక్కడ ఉంది అనేది మీకు విజిబుల్ అవుతుంది. అలాగే వాటర్ షెడ్. సో వాటర్ షెడ్ ఏరియా. సో వాటర్ షెడ్లు అంటే మనం కట్టిన స్ట్రక్చర్స్ కాదు, ఆ జీపీలో వాటర్ షెడ్ ఏరియా ఎక్కడెక్కడ ఉందని చూపిస్తుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ జీపీకి సంబంధించి చూడండి, ఇదంతా ఒక వాటర్ షెడ్ ఏరియా ఒకటి. సో అలాగే ఇది 2 ఏరియా, ఇక్కడ వచ్చేసరికి 3, ఇక్కడ 4, ఇక్కడ 5, సో ఇక్కడ వచ్చేసరికి 6 వాటర్ షెడ్ ఏరియాలు ఉన్నాయి. ఎందుకు, దీనివల్ల ఏం ఉపయోగం, వాటర్ షెడ్ ఏరియా వల్ల ఏంటి ఉపయోగం, అసలు వాటర్ షెడ్ అంటే ఏంటి? సో మనందరికీ తెలుసు రిడ్జ్ టు వ్యాలీ కాన్సెప్ట్.
సో ఆ ఏరియాలో, ఆ వాటర్ షెడ్ ఏరియాలో మనం వర్క్స్ని రిడ్జ్ టు వ్యాలీ కాన్సెప్ట్లో మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. సో మీరు అనుకోవచ్చు, మీరు గమనించినట్లయితే డ్రైనేజ్ నెట్వర్క్ అనేది కూడా ఇందులో మీరు ఇంపోజ్ చేసుకోగలిగితే అవన్నీ నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాటర్ షెడ్ ఏరియాలో మీరు వాటర్ షెడ్ ఏరియా వైజ్గా వర్క్స్ ఐడెంటిఫికేషన్ చేసుకోగలిగితే మీకు ఈజీగా ఉంటుంది. సో దానికోసం అనేది ఈ వాటర్ షెడ్ ఏరియాని ఉపయోగిస్తాం, ఈ వాటర్ షెడ్స్ని. నెక్స్ట్ వచ్చేసరికి థిమాటిక్ డేటా సెట్స్. సో థిమాటిక్ డేటా సెట్స్ మనందరికీ తెలుసు, మనకి 14 రకాల థిమాటిక్ మ్యాప్స్ ఉన్నాయని మాట్లాడుకున్నాం గతంలో. సో దానికి సంబంధించిన మనకి ఇంపార్టెంట్ థిమాటిక్ మ్యాప్స్ ఏంటివి అనేది ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఎరోజన్ అని క్లిక్ చేయగానే ఆ జీపీకి సంబంధించి ఎక్కడన్నా ఎరోజన్ ఉంటే అక్కడ మీకు నీట్గా కనపడుతుంది. చూడండి ఇక్కడ ఇది ఎరోజన్. అయితే ఇది ఏ టైప్ ఆఫ్ ఎరోజన్ అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అనుకున్నాము గతంలో? లెజెండ్. ఇక్కడ మరి లెజెండ్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ లెజెండ్ అనేది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ లెజెండ్ వస్తుంది. సో ఇక్కడ ఏంటి, జస్ట్ మీకు బ్రౌన్ కలర్లో ఉంది. బ్రౌన్ కలర్ ఉండే ఏరియా ఏంటి? షీట్ ఎరోజన్. సో మనం ఏం చేయాలి? ఈ షీట్ ఎరోజన్ ద్వారా, ఈ మ్యాప్ ద్వారా ఏ టైప్ ఆఫ్ వర్క్స్ ఐడెంటిఫికేషన్ చేయొచ్చు అనేది మనకు తెలిసి ఉండాలి. సో అలాగే జియోమార్ఫాలజీ, గ్రౌండ్ వాటర్ ప్రాస్పెక్టస్ మ్యాప్. సో ఇవన్నీ థిమాటిక్ మ్యాప్స్ అన్నింటినీ కూడా మనకి ఇవన్నీ తెలిసినట్టువే. సో చూడండి, ల్యాండ్ యూజ్ ల్యాండ్ కవర్. సో ల్యాండ్ యూజ్ ల్యాండ్ కవర్ ద్వారా కూడా ఏ టైప్ ఆఫ్ కలర్ బేస్ చేసుకొని మీరు లెజెండ్ క్లిక్ చేస్తే కలర్ బేస్ చేసుకొని బ్యారన్ హిల్ ల్యాండ్స్, ఇది వచ్చేసి అగ్రికల్చర్ ఫాలో ల్యాండ్స్. అలాగే ఈ బ్లూ కలర్ ఉండేదంతా కూడా మీకు వెట్ ల్యాండ్ కానీ లేకపోతే వాటర్ లాగడ్ ఏరియా, వాటర్ బాడీస్, ఈ టైప్ ఉంటాయి అన్నమాట, వాటర్ బాడీస్. సో వీటి ద్వారా మనం ఏం వర్క్స్ చేయొచ్చు. ఇలా మనకు కావాల్సిన థెమాటిక్ మ్యాప్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ అదర్ లేయర్స్. సో అదర్ లేయర్స్ మెయిన్గా మనకి ఏంటంటే డ్రైనేజ్ నెట్వర్క్. చూడండి, డ్రైనేజ్ నెట్వర్క్ ఎక్కడ ఉంది. సో అలాగే స్లోప్ బేస్ చేసుకొని మనం ఏ టైప్ ఆఫ్ వర్క్, ఏ స్లోప్లో ఏ వర్క్ చేయొచ్చు అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. సో నెక్స్ట్ అలాగే జియో ట్యాగ్ అసెట్స్. జియో ట్యాగ్ అసెట్స్ ఏంటి? గతంలో మనం చేసిన వర్క్స్ని మనం ఏమైతే జియో ట్యాగ్ చేసి ఉంటామో మనతో పాటు కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్స్ కూడా, వాటర్ షెడ్ కావచ్చు, ఆర్కేవీవై, ఐడబ్ల్యూఎం, అదే పీడిఎంసి, ఇవన్నీ కూడా మనతో టైఅప్ అయ్యి జియో ట్యాగ్ చేసిన వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ విజిబుల్ అవుతాయి. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వైజ్గా ఉంటుంది, అలాగే కేటగిరీ వైజ్ ఉంటుంది. సో ఇప్పుడు మనము జస్ట్ జియో కానీ అదేగా అసెట్స్ కావాలని క్లిక్ చేసామనుకోండి, ఏమవుతుంది, అన్ని ఇక్కడ మనం ఏమి సెలెక్ట్ చేయలేదు, అన్ని ఇయర్స్ అన్ని కేటగిరీకి సంబంధించిన వర్క్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఏ టైప్ ఆఫ్ వర్క్స్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా డూప్లికేషన్ కాకుండా ఉండడం కోసం ఈ జియో నరేగా అసెట్స్ మనం క్లిక్ చేసినట్టయితే గతంలో మనం ఏం పని చేసాము ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్ కనపడుతుంది. దానికోసం జియో ట్యాగ్ అసెట్స్ చేసుకుంటాం. అలాగే టైమ్ సిరీస్ శాటిలైట్ ఇమేజరీ. మనకి గూగుల్ ఎర్త్ ప్రోలో టైమ్ లైన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఉన్న ప్రజెంట్ నుంచి బ్యాక్కి మనం ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆ ఏరియాలో గతంలో వర్క్ చేశారా లేదా చూసుకోవడానికి కూడా అక్కడ మనకు ఫీజిబిలిటీ ఉంది. అలాగే ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, 2014 నుంచి ఉంది. ఇక్కడ 2014 క్లిక్ చేసినట్లయితే ఆ 2014లో చూడండి ఇక్కడ మారిపోతుంది, గ్రీనరీ ఉంది, ఎక్కడెక్కడ ఏముంది, అప్పటికి ఇప్పటికి ఏంటి. సో ఇలాగా మనం ప్రతి ఇయర్లో మీకు డౌట్ వస్తే, ఒకవేళ ఎక్కడన్నా మనం వర్క్ క్రియేట్ చేయాలనుకున్నాము, సో అక్కడ జియో ట్యాగ్ కూడా కనపడలేదు మనకి, సో ఇంకా మీకు డౌట్ ఉంటే ఆ ఇయర్లో క్లిక్ చేస్తే ఆ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఆ ఇయర్లో ఉందా లేదా అనేది మీకు నీట్గా కనపడుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనము ఏది డూప్లికేషన్ ఆఫ్ వర్క్స్ అవాయిడ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్. సో ఈ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ఏంటంటే మీకు మనము మన 266 వర్క్లు, పర్మిసిబుల్ వర్క్స్ అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో పొందుపరుచుంటాయి. ఏ కేటగిరీ, సో అలాగే ఏ టైప్, మీకు చూడండి క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది. సో ఏ టైప్ ఆఫ్ కేటగిరీ, దాని సింబల్ ఏంటి, అది నీకు మేజర్ కేటగిరీ ఏంటి, మాస్టర్ కేటగిరీ ఏంటి, కమ్యూనిటీనా, ఇండివిజువల్లా. సో ఈ 266 వర్క్ల లిస్ట్ కూడా మనకి ఇక్కడ చూడండి క్లియర్గా ఉంటుంది, 65 వర్క్లు. సో వాళ్ళు 65 ఇచ్చారు. సో ఈ మొత్తం కూడా ఈ వర్క్స్ మనకి క్లియర్గా ఉంటుంది. మనము అక్కడ వర్క్స్ యాడ్ చేసేటప్పుడు ఆ వర్క్కి సంబంధించిన సింబల్స్ కూడా రైట్ సైడ్ గమనించినట్లయితే అవి కూడా మీకు కనపడతాయి. సో నెక్స్ట్ ఇక్కడ మీకు ఏంటి, అప్లోడ్ సిఎస్వి ఫైల్ అని ఒక ఆప్షను, సో అప్లోడ్ జీపీ రెజల్యూషన్ ఆప్షన్. సో ఈ రెండు గురించి నేను మళ్ళీ చెప్తాను.
సో ఇది అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాం. సో ఒక నిమిషం ఇక్కడే మాట్లాడదాం. అప్లోడ్ సిఎస్సి ఫైల్ ఎందుకంటే ఓకే, నెక్స్ట్ దాంట్లో మాట్లాడదాం. అప్లోడ్ జీపీ రెజల్యూషన్ ఈ రెండింటి గురించి. సో నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. వెళ్ళగానే ఐడెంటిఫై యాక్టివిటీ సెకండ్ థింగ్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంతకుముందు మనకి ప్లాంటేషన్, స్ట్రక్చరల్ అని 2 ఆప్షన్స్ ఉండేవి. ఇప్పుడు అలా కాదు. జిఏడబ్ల్యూ, నాన్ జిఏడబ్ల్యూ అని 2 కేటగిరైజ్ చేశారు. జిఏడబ్ల్యూ అంటే జియోస్పేషియల్ అనలైజ్ వర్క్స్, అంటే శాటిలైట్ ఇమేజ్ ద్వారా మనము ఫీల్డ్కి వెళ్లకుండానే డెస్క్టాప్ పైన కూర్చొని మనము వర్క్స్ని ఐడెంటిఫికేషన్ చేయడం. మనం జిఎస్ ప్లాన్లో ఏం చేసాం, గతంలో ఫీల్డ్కి వెళ్లకుండా గూగుల్ ఎర్త్ ప్రో అలాగే భువన్ ఉపయోగించి థెమాటిక్ మ్యాప్స్ ఇంపోజ్ చేసి ఇక్కడ వర్క్లు ఐడెంటిఫై చేసేవాళ్ళం. సో అదేవిధంగా జిఏడబ్ల్యూ. సో ఇక్కడ జిఏడబ్ల్యూ అంటే ఏం చెప్తున్నాను మీకు, జియోస్పేషియల్ అనలైజ్ వర్క్స్. ఇక్కడ ఏంటంటే ఇది యాక్చువల్గా మనకి ఈ యుక్తధార పోర్టల్ అనేది ఎన్ఆర్ఎం వర్క్స్ ఐడెంటిఫికేషన్ కోసం. సో స్పేషల్ అనాలిసిస్ ద్వారా మనం ఎన్ఆర్ఎం వర్క్స్ని ఐడెంటిఫికేషన్ చేయగలుగుతాం. ఈ జిఏడబ్ల్యూలో ఎన్ఆర్ఎం వర్క్స్ బాగా గమనించాలి. ఎన్ఆర్ఎం వర్క్స్ కొత్త పనులు మాత్రమే ఐడెంటిఫై చేయాలి. కొత్త పనులు మాత్రమే, రెనోవేషన్ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, కొత్త పనులు మాత్రమే ఐడెంటిఫై చేయాలి. ఓకే. సో నాన్ జిఏడబ్ల్యూ అంటే జియోస్పేషియల్ అనాలిసిస్ ద్వారా కాకుండా ఫీల్డ్లో మనకున్న వర్క్స్ని క్యాప్చర్ చేయడం, రెనోవేషన్ కావచ్చు, ఎగ్జిస్టింగ్ కావచ్చు, లేదా నాన్ ఎన్ఆర్ఎం వర్క్స్ కావచ్చు, ఏవైనా సరే వాటిలో ఏం చేస్తామంటే గ్రౌండ్లో ఎక్కడైతే వర్క్ ఉందో దాన్ని అక్కడ మనము మొబైల్ యాప్ ద్వారా క్యాప్చర్ చేసి తెచ్చుకుంటాం. అది నాన్ జిఏడబ్ల్యూ. నాన్ జిఏడబ్ల్యూలో నీకు ఎన్ఆర్ఎం ఉండొచ్చు, నాన్ ఎన్ఆర్ఎం ఉండొచ్చు, కానీ గ్రౌండ్ పైన ఆల్రెడీ ఆ వర్క్ స్టార్ట్ అయి ఉండాలి, లేదా నాన్ ఎన్ఆర్ఎం వర్క్ అయి ఉండాలి. ఎన్ఆర్ఎం వర్క్స్ అయితే ఆల్రెడీ గ్రౌండ్ పైన స్టార్ట్ అయి ఉండాలి. అది ఎగ్జిస్టింగ్ కావచ్చు, రెనోవేషన్కి సంబంధించింది కావచ్చు. సో అలాగే నాన్ ఎన్ఆర్ఎం వర్క్స్ అయి ఉండాలి. దాన్ని నాన్ జిఏడబ్ల్యూ వర్క్స్ అంటారు. సో ఈ 2 డిఫరెన్స్ ఇది. సో ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ జిఏడబ్ల్యూ అని క్లిక్ చేయగానే మాస్టర్ కేటగిరీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే అసలు మన దగ్గర ఉన్న వర్క్స్ 200, ఇప్పుడు మనం ఇంతకుముందు చూపించాం లిస్ట్ ఆఫ్ యాక్టివిటీ. ఆ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీలో మనం ఏ టైప్ ఆఫ్ వర్క్స్, ఏ కేటగిరీ, ఇప్పుడు ఫామ్ పాయింట్ ఉంది, ఫామ్ పాయింట్ ఐడెంటిఫై చేయాలి. అది ఏ కేటగిరీకి వస్తుంది, మాస్టర్ కేటగిరీలో ఏం పేరు ఉంది, మేజర్ కేటగిరీలో ఏం పేరు ఉంది, అది ఏ టైప్ అనేది మనకు తెలిసి ఉండాలి ముందు. సో దానికి సంబంధించి మేము ఆ షీట్ మొత్తం ప్రిపేర్ చేసి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రిపేర్ చేసాము. మీరు దాన్ని పక్కన పెట్టుకుంటే మీకు ఇక్కడ ఐడెంటిఫికేషన్ అనేది క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఇమేజ్. మనకి ఎన్ని టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి, 4 కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు జిఏడబ్ల్యూ వచ్చేసరికి ఇక్కడ చూడండి 3 రకాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. సో పబ్లిక్ వర్క్స్ రిలేటివ్ మాస్టర్ కేటగిరీ, మేజర్ షెడ్యూల్ వచ్చేసరికి ల్యాండ్ డెవలప్మెంట్, వాటర్ కన్జర్వేషను, అఫారెస్టేషను, వాటర్ షెడ్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ కూడా మీకు క్లియర్గా పలాని వర్క్. ఇప్పుడు నేను స్టాగర్ ట్రెంచ్ చేయాలి, మరి స్టాగర్ ట్రెంచెస్ దీంట్లో ఎందులో ఉంటుంది, మీరు వెతుక్కుంటా ఉంటే చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో నా దగ్గర నేనున్న లిస్టు నీ దగ్గర పెట్టుకొని ఉంటే మీరు స్టాగర్ ట్రెంచెస్. సో మేజర్ షెడ్యూల్ కేటగిరీకి వచ్చేసరికి అది వాటర్ షెడ్ మేనేజ్మెంట్లో ఉంటుంది. బెనిఫిషియరీ టైప్ కమ్యూనిటీ. సో అలా యాక్టివిటీ టైప్ ఇది ఒకటే ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తాం. వర్క్ టైప్ చూడండి, బెంచ్ టెర్రస్, బండ్స్, చెక్ డ్యామ్స్, ట్రెంచెస్. స్టాగర్ ట్రెంచెస్ కేటగిరీ కిందకి వస్తుంది, ట్రెంచెస్ కిందకి వస్తుంది. సో పర్మిసిబుల్ వర్క్స్ ఇక్కడ చూడండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టాగర్ ట్రెంచెస్ ఫర్ కమ్యూనిటీ. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ కంటిన్యూయస్ కాంటూర్ ట్రెంచ్ ఫర్ కమ్యూనిటీ. ఇది సిసిటీలు, ఇది స్టాగర్ ట్రెంచెస్. మనకు సిసిటీలు మనకి అలో లేవు కాబట్టి మనం స్టాగర్ ట్రెంచెస్ని క్లిక్ చేస్తాం, మనకు కావాల్సినదే కాబట్టి. సో సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఇక్కడ చూడండి, ఆ స్టాగర్ ట్రెంచెస్ ఫర్ కమ్యూనిటీ దానికి ఒక నెంబర్ అనేది డెవలప్ అవుతుంది, 02068. మన సేవ్డ్ యాక్టివిటీస్ ఏదైతే ఉందో, లిస్ట్ ఆఫ్ యాక్టివిటీ దాంట్లో మనకు ఆ నెంబర్ కూడా ఉంటుంది.
సో ఇక్కడ యాడ్ యాక్టివిటీ అని కొట్టగానే యాడ్ అవుతుంది. చూడండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టాగర్ టెంచెస్. సో స్టాగర్ టెంచెస్ సంబంధించి మనం మొత్తం కూడా మేజర్ కేటగిరీని యాడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఒకటి ఏంటంటే, ఇంకా ఏ టైప్ ఆఫ్ వర్క్స్ మనం ఐడెంటిఫై చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ప్లానింగ్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ మళ్ళీ జిఏడబ్ల్యూ. ఇంకా నేనేం చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు ఇండివిజువల్ అసెట్స్లోకి వెళ్దాం. ఇండివిజువల్ అసెట్స్ మేజర్ షెడ్ ఏంటి, డెవలప్మెంట్ ఆఫ్ ఫాలో ల్యాండ్స్, ఇంప్రూవింగ్ లైవ్లీహుడ్స్, ఇంప్రూవింగ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ల్యాండ్, ప్రమోషన్ ఆఫ్ ఫిషరీస్. ప్రమోషన్ ఆఫ్ ఫిషరీస్ సెలెక్ట్ చేద్దాం. బెనిఫిషియరీ టైప్ కమ్యూనిటీ, యాక్టివిటీ టైప్ వర్క్ టైప్ ఫండ్స్. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫిషరీ ఫండ్స్ ఫర్ కమ్యూనిటీ. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఫిషరీస్ ఫండ్స్ అనేది ఇండివిజువల్గా మనం ఎక్కడా ఇవ్వట్లేదు కాబట్టే మనకు కమ్యూనిటీ అని వస్తుంది. సో చేసాం, ఇది యాడ్ యాక్టివిటీ. ఇట్లా మనం ఏవైతే మనం చేయాలనుకుంటున్నామో అవన్నిటినీ కూడా మనము యాడ్ చేయాలి. చేసుకొని తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే ఎలా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు జిఏడబ్ల్యూ అయిపోయింది, సో అలా చేస్తాం. నెక్స్ట్ నాన్ జిఏడబ్ల్యూ అనుకోండి. నాన్ జిఏడబ్ల్యూని క్లిక్ చేయగానే మీకు చూడండి ఇక్కడ ఒక ఆప్షన్ ఏమొస్తుంది, ప్లీజ్ అప్లోడ్ సిఎస్సి ఫైల్ ఫర్ నాన్ జిఏడబ్ల్యూ వర్క్స్. ఏంటి, ప్లీజ్ అప్లోడ్ సిఎస్సి ఫైల్ ఫర్ నాన్ జిఏడబ్ల్యూ వర్క్స్. అంటే నాన్ జిఏడబ్ల్యూ వర్క్స్ని చేయాలంటే సిఎస్సి ఫైల్ని అప్లోడ్ చేయమంటుంది. మీకు ఏం చెప్పాను నేను, నాన్ జిఏడబ్ల్యూ వర్క్స్ అంటే గ్రౌండ్లో ఆల్రెడీ ల్యాండ్ అయిన వర్క్స్, పాత వర్కులు, ఐ మీన్ రెనోవేషన్, ఎగ్జిస్టింగ్, నాన్ అండ్ ఆర్ వర్క్స్, ఇవి అన్నీ కూడా మనము క్యాప్చర్ చేసుకొని ఆ వచ్చిన డేటానంతటినీ కూడా సిఎస్సి ఫార్మాట్లోకి మార్చుకోవాలి. ఆ సిఎస్వి ఫార్మాట్లోకి మార్చుకున్న తర్వాత దాన్ని మీకు ఇంతకుముందు మళ్ళీ మనం బ్యాక్కి వెళ్తే చూడండి, ల్యాండ్స్కేప్ ఎమ్యులేషన్లో చూద్దాం. క్లిక్ చేస్తే అప్లోడ్ సిఎస్సి ఫైల్, ఇక్కడ అప్లోడ్ సిఎస్సి ఫైల్ అని ఉంటుంది. ఇక్కడ మనం అక్కడ నాన్ జిఏడబ్ల్యూ చేయడానికి మనం ఏం చేసాము, క్లిక్ చేస్తే అప్లోడ్ సిఎస్సి ఫైల్ అని. సరే, ఇప్పుడు నేను అప్లోడ్ సిఎస్సి ఫైల్ కొడతా. అప్లోడ్ సిఎస్సి ఫైల్ అని క్లిక్ చేయగానే చూడండి ఏమొస్తుంది, సిఎస్సి ఫైల్ అని వచ్చింది. నువ్వు ఈ సిఎస్సి ఫైల్ని అప్లోడ్ చేస్తే ఒక మీకు రిమార్క్ ఒకటి వస్తుంది, ఫస్ట్ అప్లోడ్ జీపీ రెజల్యూషన్ అని. సో ఇక్కడ రాలేదు, ఎందుకంటే నేను క్లిక్ చేసినా కానీ రాలేదు. ఎందుకంటే ఇక్కడ అప్లోడ్ జీపీ రెజల్యూషన్ అనేది ఉంది ఒకటి ఆల్రెడీ, నేను చేసా కాబట్టి మీకు రాలేదు. మీరు అప్లోడ్ సిఎస్సి ఫైల్ చేయాలి అంటే ఫస్ట్ జీపీ రెజల్యూషన్ అప్లోడ్ చేయాలి. జీపీ రెజల్యూషన్ ఏం తీసుకుంటాం మనం, జిఏడబ్ల్యూ వర్క్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని మనం ఏమైతే వర్క్స్ ఐడెంటిఫికేషన్ చేసామో ఆ వర్క్స్ అన్నిటినీ కూడా మ్యాప్ రూపంలో తీసుకొని గ్రామ సభకి వెళ్ళాలి. గ్రామ సభకి వెళ్ళి అక్కడ డిస్కస్ చేయాలి. ఇలా మేము శాటిలైట్ ఇమేజ్ ద్వారా వర్క్స్ ఐడెంటిఫికేషన్ చేసాము, వీటిని గ్రౌండ్ ట్రూతింగ్కి వెళ్తున్నాం. సో మెంబర్స్ని, ల్యాండ్ డిపార్ట్మెంట్ వాళ్ళని, మనం ప్లానింగ్కి వెళ్ళేటప్పుడు అందరూ వస్తారు కదా, వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ గ్రౌండ్ ట్రూతింగ్ చేసి అవన్నీ ఓకే అనుకుంటే దాన్ని క్యాప్చర్ చేసుకోవాలి, టిక్ చేసుకోవాలి. అలాగే అట్ ద సేమ్ టైం నాన్ జిఏడబ్ల్యూ కూడా క్యాప్చర్ చేస్తాం. ఆ వర్క్స్ను క్యాప్చర్ చేసి మన దగ్గర జిఏడబ్ల్యూ రెడీగా ఉంటుంది. ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నాన్ జిఏడబ్ల్యూ క్యాప్చర్ చేస్తాం. ఈ అన్ని వర్కుల్ని కూడా మళ్ళీ గ్రామ సభ, రెండో గ్రామ సభకు వచ్చి అక్కడ మనం ఫైనలైజ్ చేసుకోవాలి. సో జిఏడబ్ల్యూ ఒక 50 వర్కులు వచ్చాయి, నాన్ జిఏడబ్ల్యూ ఒక 100 వచ్చాయి. ఈ 50 + 100 150 వర్కులు కూడా జీపీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. గ్రామసభ రిజిస్టర్ తీసుకొని అందులో మీరు నీట్గా 1 by 1 రాసుకొని మీరు అక్కడ సర్పంచ్ గారు ఎవరైతే గ్రామసభకు హాజరై ఉంటారో వాళ్ళందరి దగ్గర సంతకాలు తీసుకొని ఆ రెజల్యూషన్ కాపీని మీరు ఇక్కడ అప్లోడ్ జీపీ రెజల్యూషన్ చూస్ ఫైల్ అని క్లిక్ చేయగానే మీకు ఓపెన్ అవుతుంది. అది పీడిఎఫ్ రూపంలోనే ఉండాలి. ఆ పీడిఎఫ్ని మీరు అప్లోడ్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ మీకు జీపీ రెజల్యూషన్ వస్తుంది. డౌన్లోడ్ చేయగానే మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇది అప్లోడ్ చేస్తేనే మీకు సిఎస్సి ఫైల్ అనేది మీకు అప్లోడ్ అవుతుంది. ఇక్కడ అప్లోడ్ కొట్టగానే సిఎస్సి ఫైల్, సో చూజ్ ఫైల్ అని ఉంటుంది. సో మీ దగ్గర ఏదన్నా సిఎస్సి ఫైల్ ఉంటే ఆ సిఎస్సి ఫైల్ని మీరు అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేస్తేనే మీకు మనకేమవుతుంది, నాన్ జిఏడబ్ల్యూ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది సెకండ్ స్టేజ్.
నెక్స్ట్ థర్డ్ స్టేజ్లో ఏంటంటే వర్క్స్ని ఎలా డ్రా చేయాలి అనేది ఉంటుంది. ఓకే, ఇది నెక్స్ట్ వీడియోలో వర్క్స్ని ఎలా డ్రా చేయాలి ఏంటనేది మనము డిస్కస్ చేద్దాం. సో కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తగా ఈ వీడియోస్ని చూసి మీ దగ్గర పెట్టుకున్నట్టయితే మీకు ఈ వర్క్స్ని చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే.